హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి, బుట్ట ఎక్కువగా వచ్చేటట్టుగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. హ్యాండ్స్ కోసం మనం సేమ్ నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేస్తామో అలానే 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని మనం కింద పైపింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు, మనం సేమ్ హ్యాండ్ మెజర్మెంట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే మనం పఫ్ కోసం పైన ఎక్స్ట్రా పెట్టుకుంటాం అన్నమాట. ముందు మనం చెయ్యి పొడుగు తీసుకుందాం, హ్యాండ్ పొడుగు నేను ఖర్చుతో కలిపి తీసేసుకున్నాను. దీనికి స్ట్రైట్గా లైన్ గీసుకుందాం. ఇది మనకి నార్మల్ హ్యాండ్, మన బ్లౌజ్ కటింగ్ నార్మల్ హ్యాండ్ కొలత అనమాట. హ్యాండ్ పొడవు వచ్చేసి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు, ఇది మనకి ఖర్చుతో కలిపి కిందకి పెట్టేసుకుంటున్నాం. మీకు ఇలా కనుక అర్థం కాకపోతే మనకి మ్యాక్సిమం ఎవరికైనా సరే లావుగా ఉన్న వాళ్ళకి హ్యాండ్ చంకలు కొలత వచ్చేసి 3.5 డౌన్ కిందకు ఉండాలి. నార్మల్ మీడియం సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్ ఉంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్. ఇప్పుడు మనం పఫ్ ఎలా పెట్టుకోవడానికి ఎలా కొలత తీసుకోవాలనేది చూద్దాం. మీరు పఫ్ హెవీగా కావాలి అనుకుంటే మనం మినిమం ఏదైనా సరే 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. 1.5 నుంచి 3 ఇంచెస్ వరకు. మనకి 1.5కి పెట్టుకుంటే పఫ్ అనేది చిన్నగా వచ్చింది. 2.5, 3కి పెట్టుకుంటే కొంచెం హెవీగా వచ్చింది అనమాట పఫ్ అనేది. ఇప్పుడు నేను వచ్చేసరికి నేను 2.5 తీసుకుంటున్నాను నా కొలత. ఇది అనేది మనకి అలా ఎక్కువగా రాదు, అలా అని చిన్నగా రాదు, కరెక్ట్గా మీడియం సైజులో పఫ్ అనేది నీట్గా కనిపించింది. ఇప్పుడు మనకి పఫ్ హ్యాండ్ కోసం ఇక్కడ మనం నార్మల్ ఒరిజినల్ హ్యాండ్ ఉంది కదా, అక్కడ 2.5 ఇంచెస్ కొలత తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్, 1.5 ఇంచెస్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ నుంచి మనం ఈ లోతు ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం పఫ్ పెట్టడంతో మాత్రాన మనకి చంక కొలత ఏమీ మారదు. ఓన్లీ మనకి ఈ హ్యాండ్ పఫ్కి పైన మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవటం అంతే. చూసారా పఫ్? ఇప్పుడు దీన్ని మనం ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో కట్ చేసుకుందాం. నేను వచ్చేసి పఫ్కి ఎంత తీసుకున్నాను, 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనకి పఫ్ లెంత్ కోసం 1.5 ఇంచులు, 1 ఇంచులైనా తీసుకోవచ్చు. నేను 1.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ మాత్రం 2.5 ఇంచులు ఉండాలన్నమాట మనకి ఇక్కడ కొలత దగ్గర. ఓకేనండి? ఇప్పుడు ఇది మీకు అర్థమైనట్టయితే నేను దీన్ని కట్ చేసుకుంటాను. సేమ్ మనం మార్కింగ్ ఎలా అయితే చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చిన్న ఒక టక్ పెట్టుకుందాం. ఇక్కడ మనం 2.5 ఇంచెస్ మెయిన్ కొలత ఉంది కదా హ్యాండ్కి, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి. అంటే మనకి ఈ పఫ్ కుచ్చు అనేది మనం ఈ మార్కింగ్ వరకు మాత్రమే పెట్టుకోవాలన్నమాట. మనకి కిందకి రాకూడదు. ఓన్లీ ఈ మార్కింగ్ నుంచి మనం ఎన్ని కుచ్చులు పెట్టుకున్నా 5 కానీ 6 కానీ ఫిల్స్ అనేది 5 వరకు పెట్టుకుంటే మనకి పఫ్ అనేది షోల్డర్ మీద కరెక్ట్గా నించొని ఉంటుంది. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్కి కొంతమందికి లో క్రాస్ అవసరం లేదు అనుకుంటారు. కాకపోతే లైట్గా అయినా మనం తీసుకోవడం వల్ల ముడతలు అనేది రాకుండా ఉంటాయండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం ఉండి లేనట్టుగా లైట్గా లోతు అనేది తీస్తున్నాను. ఏ బ్లౌజ్కైనా సరే లో క్రాస్ లేకుండా బ్లౌజ్ అనేది అంత అనిపించదు అనమాట. లైట్గా అయినా సరే కొంచెమైనా మనం లోతు అనేది తీసుకోవాలి. ఇదిగోండి
ఇది పఫ్ అండ్ వచ్చేసి మనకి రెడీ అయిపోయింది. పైన మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం. ఇది మనకి అంచులాగా రావాలి కాబట్టి నేను పైన ఉన్న ఈ పీస్ని కట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి చిన్న చిన్న టిప్స్తో మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి. మనకి పఫ్ హ్యాండ్స్ వచ్చేసరికి రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.